హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ షార్ట్ వీడియోస్ చేసే వారికి యూట్యూబ్ తరఫున 3 బిగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ అప్డేట్స్ అనేవి 15th అక్టోబర్ 2024 అంటే ఈ మంత్ నుంచే ఎఫెక్ట్ కానున్నాయి. సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది వరకు ఎవరైతే 60 సెకండ్స్ లోపు వర్టికల్ గా లేదా స్క్వేర్ లో వీడియోలు చేసేవారో ఆ వీడియోస్ మాత్రమే షార్ట్ వీడియోస్ లో కౌంట్ అయ్యేవి అండ్ వాటికి యూట్యూబ్ షార్ట్స్ రెవెన్యూ ప్రకారం రెవెన్యూ షేర్ చేసేది. సో 60 సెకండ్స్ దాటితే మాత్రం ఎలాంటి వీడియో అయినా లాంగ్ వీడియో లానే కన్సిడర్ అయ్యేది. సో ఈ అక్టోబర్ 15th నుంచి షార్ట్ వీడియో లెంత్ ని 60 సెకండ్ల నుంచి 3 నిమిషాలు అంటే 180 సెకండ్ల వరకు పెంచడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి ఎవరైతే వీడియోని స్క్వేర్ లేదా వర్టికల్ గా చేస్తారో వాటి లెంత్ 3 నిమిషాల వరకు షార్ట్ వీడియోగానే కౌంట్ చేయబడుతుంది అండ్ వాటికి యూట్యూబ్ ఇచ్చే రెవెన్యూ ఇది వరకు ఇస్తున్నట్లుగానే షార్ట్ రెవెన్యూ ప్రకారం ఇస్తుంది. ఒకవేళ 3 నిమిషాల లెంత్ దాటితే లాంగ్ వీడియో కింద కౌంట్ అవుతుంది. అండ్ సెకండ్ అప్డేట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే, ఇక నుంచి 60 సెకండ్ల కన్నా ఎక్కువగా లెంత్ ఉన్న షార్ట్ వీడియోస్ కి కంటెంట్ ఐడి మ్యాచ్ ప్రకారం మీరు ఎవరిదన్నా వీడియోని కాపీ చేసి మీ ఛానల్లో అప్లోడ్ చేసినట్లయితే, ఒకవేళ ఎదుటి వారు కాపీరైట్ క్లెయిమ్ వేస్తే ఇక నుంచి ఛానల్ కి కాపీరైట్ స్ట్రైక్ రాదు. కానీ యూట్యూబ్ మీ వీడియోని గ్లోబల్ గా బ్లాక్ చేసేస్తుంది అండ్ వీడియోని రికమెండ్ గానీ షార్ట్ ఫీడ్స్ లో గానీ చూపించబడదు. అంతేగాక ఆ పర్టికులర్ వీడియోకి మానిటైజేషన్ కూడా డిజేబుల్ అవుతుంది. ఇక మూడో అప్డేట్, ఒకవేళ ఫేక్ కాపీరైట్ స్ట్రైక్ అయితే మాత్రం ఇది వరకు లాగానే రిట్రాక్ట్ గానీ లేదా కౌంటర్ నోటిఫికేషన్ చేసే ఛాన్స్ మాత్రం ఉండదు. దాని ప్లేస్ లో డిస్ప్యూట్ అనే కొత్త ఆప్షన్ ఉంటుంది. డిస్ప్యూట్ అంటే మనం పంపిన రిక్వెస్ట్ ఆటోమేటిక్ గా యూట్యూబ్ వెరిఫై చేసి క్లైమెంట్ దగ్గరికి పంపిస్తుంది. అతను దాని విషయంలో 30 రోజుల్లో స్పందించాలి, లేదంటే మన వీడియో మళ్ళీ రీస్టోర్ అయిపోతుంది. ఒకవేళ మీ వీడియో బిలో 60 సెకండ్స్ ఉంటే మాత్రం మీకు కాపీరైట్ వస్తే ఇది వరకు లాగానే మీ ఛానల్ పై స్ట్రైక్ విధించడం జరుగుతుంది. సో ఒకందుకు ఇది 60 సెకండ్ల కంటే ఎక్కువ లెంత్ వీడియో చేసే వారికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే అట్లీస్ట్ స్ట్రైక్ నుంచి అయినా ఛానల్ టర్మినేట్ కాకుండా కాపాడుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ జై హింద్.